జరుగుతున్న ఆత్మహత్య సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకంగా సారని తీసుకుంటున్నారు. సో ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారికి తెలంగాణ నుండి బంగారు బోనం అయితే తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి మేడం నినాది గురించి బాగా ఇప్పటికి కూడా ఇంకా ప్రతిసారి పెరుగుతూనే పోతుంది. లాస్ట్ టైం 400 మెంబర్స్ స్టార్ట్ చేశాము. ఈ రోజు 2000 మంది వచ్చారు హైదరాబాద్ నుంచి. 2000 మంది సౌకర్యాలన్నీ దేవస్థానం బోర్డు వాళ్ళు చాలా మంచిగా అరేంజ్మెంట్ చేశారు. వాళ్ళకి ప్రత్యేక తెలంగాణ నుంచి ధన్యవాదాలు. ఇదే విధంగా ఇచ్చిపుచ్చుకునే దూరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి దుర్గామల్లేశ్వర అమ్మవారికి బంగారు పాత్ర దూరం తీసుకురావడం అన్న వాళ్ళు కూడా ఇచ్చిపుచ్చుకునే దూరంలో వీళ్ళు కూడా ప్రధాన ఎన్ని దేవాలయాలకు దుర్గామల్లేశ్వరి టెంపుల్ నుంచి చీరే సారే తీసుకురావడం జరిగింది. ఇద్దరి మధ్య అన్నదమ్ముల సఖ్యత ఉంది కాబట్టి ఇలాగే కొనసాగాలి. దీంతో ప్రజలకు మంచి మెసేజ్ వెళ్ళాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారి ప్రతిసారి మొక్కుతున్నాము. ఈసారి ప్రత్యేకత ప్రతిసారి బంగారం ఒకటే తీసుకొచ్చాము. ఈసారి బంగారం వెండి 2 బోనాలు తీసుకొచ్చాము అమ్మవారి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పెద్ద అదేంటి అన్నట్టు దేవుని సేవలు ఏంటంటే వాళ్ళ నిత్యంత మంది ఉంటారు. వాళ్ళు ప్రతి నిత్యం వాళ్ళ చేయటం అమ్మవారికి దానం చేసేస్తారు. వాళ్ళు ఏం సేవ చేసినా వాళ్ళు ఉన్నన్ని రోజులు అమ్మవారి సేవలనే నిమగ్నం ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ నిష్ఠతో ఏం తినకుండా ఉదయం కార్యక్రమంలో ఉండి పాలు తాగేసి బోనం సమర్పించే వరకు ఇట్లాంటి తీసుకోకుండా తీసుకుని చేస్తారు. ఇది ఉమ్మడి దేవాలయాల ప్రతిసారి గత 10 ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయం వస్తూనే ఉంది. ఇది ఇరు రాష్ట్రాలకి అన్నదమ్ముల బంధాన్ని నిరూపించినట్టు ఉంది. ఇంకొకటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులకు సకాలంలో పథకాలు ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు ఆయుర ఆరోగ్యాలు సంతోషాలని ఈ బోనాన్ని సమర్పిస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి జరుగుతూనే ఉంది. ఈసారి నాకు రావడం అమ్మవారి దయ నా మీద ఉందని అనుకుంటున్నాను. ఎంతో సంతోషంగా మీరందరినీ నా ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ గారు గాని, ఈవో గారు గాని అన్ని సదుపాయాలు సకాలంలో అన్ని నెరవేర్చి అన్నింటి సదుపాయాలన్నింటినీ సరిగా చేశారు. వాళ్ళందరికీ కూడా తెలంగాణ తరఫున కృతజ్ఞతలు జరుపుతున్నాము. అదే విధంగా నా అసూదరన్న ఇట్లాంటి ప్రతి సంవత్సరం చేయాలని, ఇంకా ఇంకా మొత్తం 8 దేవాలయానికి ఉన్న చైర్మన్ అందరికీ కూడా మరొకసారి పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. ధన్యవాదాలు.